అయ్యో అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతిన్నది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు? అది ఎంతమంది ఉన్నారనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపరు. మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమంది గాయాలు చాలామందికి తగిలినాయి సార్. ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్, సేఫ్టీ అసోసియేషన్. బస్సు దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకొక ఆమె ఎక్కువ దెబ్బలు తగిలినాయి. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఇది చున్నీకి అయితే గాయాలు అయితే 2 బాగానే తగిలినాయి. ఆయనకి నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగా పడినాయి. 6 గంటల టైంలో జరిగింది. అది ముందు లారీ వాగింది. ఆ లారీని తప్పియడానికి చెప్పి రైట్ సైడ్ తిప్పినప్పుడు అటు బండి కింద పడింది. దాంట్లో స్పాట్లో 2 లేడీస్ అవుట్. మా వాళ్ళకి చిన్న స్వల్పగా గాయాలు తగిలినాయి. 2 పిల్లలు స్పాట్ డెడ్. 2 స్పాట్ డెడ్. డ్రైవర్దే పొరపాటు. ఓవర్ స్పీడ్. ముందు అందులో లారీ వాగింది. ఆ లారీని తప్పినీకి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి అట్టే తిరిగి పడింది. అంతే. నా పేరు ప్రవీణ్, కోడుమూరు.